నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. మోదీ హయాంలో రూపాయి కకావికలం. డాలర్తో పోల్చితే ఆల్ టైం కనిష్టానికి మారకం విలువ. తొలిసారిగా 91.74కు క్షీణత. 11 ఏళ్లలో 57% డౌన్. ముందుగా వెనక్క ఎటూ తేలని RRR భవితవ్యం అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా రీజనల్ రింగ్ రోడ్. కొలిక్కి రాని టెండర్లు, భూములిచ్చేందుకు ముందుకు రాని రైతులు. 1933.2 హెక్టార్లకు ఎన్హెచ్ఏఐ ఆధీనంలో ఉన్నది 46.3 హెక్టార్లే. భూసేకరణలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అంటున్న ఎన్హెచ్ఏఐ. పరిహారం పెంచేందుకు ముందుకు రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 100% భూసేకరణ పూర్తయ్యాకే చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. రీజనల్ రింగ్ రోడ్డు RRR భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఉత్తర భాగం పనులను టెండర్ల దాకా తీసుకొచ్చినా ఎటూ తేలక భూసేకరణ కొలిక్కి రాక ఏడాది నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ముఖ్యంగా భూములు కోల్పోతోన్న రైతులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్కు రేవంత్ సర్కారు స్పందించకపోగా పరిహారం పెంచేది లేదని దేశమంతా ఒకే విధానమంటూ ఎన్హెచ్ఏఐ తెగేసి చెప్తుండడంతో ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. RRR ఉత్తర భాగం కింద 15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో 6 లేన్ల రహదారిని 5 ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబరు 2024లో ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. మొదలు 4 లేన్ల ప్రతిపాదనే ఉండగా టెండర్లు పిలిచిన తర్వాత భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా 6 లేన్లకు పెంచారు. డిజైన్ మారడంతో మళ్లీ టెండర్లు పిలవాల్సి ఏర్పడింది. ఏడాది దాటినా టెండర్లు తెరవడం గాని రద్దు చేసి మరోసారి పిలవకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ముందుకు సాగని భూసేకరణ. రహదారి నిర్మాణంలో భూసేకరణ పెద్ద సమస్యలా మారింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ ఎటూ తేలకపోవడం వల్లే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి 1,933.2 హెక్టార్ల భూమి అవసరం కాగా 46.3 హెక్టార్లు మాత్రమే ఎన్హెచ్ఏఐ ఆధీనంలోకొచ్చింది. సేకరించాల్సిన భూములకు 3A నోటిఫికేషన్, ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన, నష్టపరిహారం చెల్లించి భూముల స్వాధీనానికి ఉద్దేశించిన 3H నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి వరకు 4% మాత్రమే పూర్తి కావడం గమనార్హం. మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములు. RRR ప్రతిపాదిత గ్రామాల్లో ఎకరా భూమి ధర బహిరంగ మార్కెట్లో సగటున 50 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఎన్హెచ్ఏఐ మాత్రం కేవలం 6 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇవ్వాలని చూస్తోంది. భూములు కోల్పోతోన్న రైతులు మాత్రం బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే తాము భూములు వదులుకుంటామని భీష్మించారు. తమ బతుకు తెరువు ఆ భూములతోనే ముడిపడి ఉన్నదని, అందుకే ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంతో తాము మరోచోట భూములు కొనుగోలు చేసుకుంటామని, లేని పక్షంలో తమకు భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐ చెరిసగం భరించాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత నష్టపరిహారం కన్నా ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ఎన్హెచ్ఏఐ ఇప్పటికే పలు దఫాలు స్పష్టం చేసింది. అదనంగా నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం పెంచే విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తుండటంతో భూసేకరణ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులపై గతంలో అధ్యయనం నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ ప్రాజెక్టులు నిలిచిపోవడానికి భూసేకరణ పూర్తి కాకముందే పనులు చేపట్టడం, కోర్టు కేసులు ప్రధాన కారణమని తేల్చింది. ఎక్కడ 100% భూసేకరణ పూర్తి కాకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని పేర్కొంది. దొడ్డు బియ్యం వేరానికి గడ్డు కాలమంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్కరూ రాలే. సివిల్ సప్లై అధికారుల నిర్వాకంతో ప్రశ్నార్థకంగా 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం. 10 నెలలుగా రేషన్ షాపులు, గోదాముల్లో మగ్గుతోన్న 500 కోట్ల విలువైన బియ్యం. ప్రభుత్వం కిలోకు 24 రూపాయల ధర నిర్ణయించడం బిడ్డర్ల నిరాసక్తతకు కారణమంటోన్న అధికారులు. ఒకే లాట్గా కేటాయింపు పైన బిడ్డర్లలో తీవ్ర అసంతృప్తి అంటూ ఇక్కడ దొడ్డు బియ్యం వేలానికి ఎవరూ రావట్లేదు అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. మిగిలిపోయిన దొడ్డు బియ్యం విక్రయించేందుకు వేలం వేసిన సివిల్ సప్లైకి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో
తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరవాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సివిల్ సప్లై అధికారులు ప్రక్రియను విరమించుకుని మరోసారి టెండర్కు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో టెండర్ పిలిస్తే ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనరనే ఉద్దేశంతో సివిల్ సప్లై అధికారులు జెమ్ పోర్టల్ ద్వారా గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో అప్పటికే నిల్వ ఉన్న 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పేరుకుపోయాయి. వాటిని వేలం ద్వారా విక్రయించాలని భావించి గత నెల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చినా ఏమీ పడకపోవడంతో అధికారులు కారణాల విశ్లేషణలో పడ్డారు. ముఖ్యంగా మొత్తం 1.40 లక్షల టన్నులను ఒకే లాట్ కింద పెట్టడమే ఇబ్బందికరంగా మారిందని, దీంతో చిన్న బిడ్డర్లు పాల్గొనే అవకాశం లేకుండా పోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. పెద్ద బిడ్డర్ల అనాసక్తి, చిన్నోళ్లకు అవకాశం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది. కనీసం చిన్న లాట్లుగా వేస్తే ఎక్కువ బిడ్డర్లు పాల్గొనేవారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వేలం వేయాలనుకున్న బియ్యం ధరను కిలోకు 24 రూపాయలుగా ప్రభుత్వం ముందే నిర్ణయించడం కూడా బిడ్డర్ల అయిష్టతకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. వేలం వేయాలనుకుంటున్న బియ్యం అప్పటికే పాతవిగా మారడం, సగానికి పైగా పురుగులు పట్టి నాణ్యత లోపించి ఉండడంతో ఆ ధర మరీ ఎక్కువ అనే బిడ్డర్లు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మరిన్ని ప్రధాన వార్తలు చూద్దాం. గ్రీన్లాండ్ మాదే, స్వాధీనానికి బల ప్రయోగం చేయను, మీరు కాదంటే నేను గుర్తుంచుకుంటాను. దావోస్ వేదికగా ఈయూకు ట్రంప్ హెచ్చరిక. అమెరికా తప్ప మరే దేశం లేదా కూటమి గ్రీన్లాండ్ని పొందలేవని స్పష్టీకరణ. అట్లయితే ఏఐ భూమ్ గాలిబుడగే, బడా కంపెనీలు సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమైతే అంతే. దావోస్లో సత్యనాదేలా హెచ్చరిక. ఇతర ప్రాంతాలకు చేరాలని సూచన. బట్టి తీవ్ర మనస్తాపం అంటూ నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తన్లాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అణగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. బొగ్గు కుంభకోణంపై బగ్గుమన్న సింగరేణి అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతోన్న పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విభేదం, అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ ను బతికించిన తనను కావాలని బదనాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మదనపడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ నే నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం. పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకుని ఉన్నవారని, నమ్మించి గొంతు కోసేలా, వెనుక నుంచి వెన్నిపోటు పడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులిస్తున్నారని సీనియర్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇదే విషయంపై వారు హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని, తొందరపడవద్దని అధిష్టానం పెద్దలు సీనియర్లను సముదాయించినట్టు తెలిసింది. మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టలాయింపు. కలిసి పనిచేయాలనిపించడం లేదని ఆవేదన. తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న. పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం. మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి. పోస్టింగులపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడమా? కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ చర్చలివి.
ఏసీ వర్సెస్ వీసీ అంటూ అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా? దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖం మీదే తన ఆవేదనను వెళ్లగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? అసలు కాంగ్రెస్ కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? ప్రస్తుత కాంగ్రెస్ లో అధికారుల మధ్య నాయకుల మధ్య వెల్లువెత్తుతున్నటువంటి ప్రశ్నలు. మంత్రులది వాటాల పంచాయతీ. వివాదానికి ఇదే అసలైన కారణం. పెద్దల వల్లే సైట్ విజిట్ నిబంధన. సర్కారు కోరితే సిబిఐ విచారణకిస్తాం. సింగరేణిని మాకివ్వండి అన్న కిషన్ రెడ్డి. గనుల మంత్రివి నువ్వే కదా, టెండర్లపై విచారణకు ఆదేశించు. మీకు చేతనైతే చర్చకు రండి. కిషన్ కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బొగ్గు కుంభకోణంపై భగ్గుమన్న సింగరేణి అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? సింగరేణిలో టెండర్ల కోసం ప్రత్యేక కమిటీ వేస్తాం. వేల కోట్ల బకాయిలుంటే సంస్థ ఎలా నడుస్తుంది? నిలదీసిన కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు. హాట్ గా సింగరేణి బోర్డు సమావేశం. సింగరేణి టెండర్లలో సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ విధానాన్ని రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా ఎయిటింగ్ లైన్ కాలనీలోని RG2 GM కార్యాలయం ఎదుట ధర్నా చేస్తోన్న TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి కార్మికులు, నాయకులు. మచ్చలేని బట్టిపై పిచ్చి రాతలు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఆంధ్రజ్యోతి రాతలు పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి, ABN కథనాలు పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట. ABN రాధాకృష్ణపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. సింగరేణి SC/ST ఉద్యోగ సంఘాల ధ్వజమంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. మచ్చలేని నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై నైని బొగ్గు టెండర్ల విషయంలో ABN ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చారని, బట్టిపై ఆ మీడియా సంస్థ బురద జల్లే ప్రయత్నం చేసిందని సింగరేణి SC/ST ఉద్యోగాల సంఘాలు ధ్వజమెత్తాయి. ఆ కథనాలు పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డాయి. తప్పుడు కథనాలు ఇచ్చిన ABN రాధాకృష్ణపై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ లో సీనియర్లను చులకన చేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంది? ఇది నా ఒక్కడిదే కాదు, వేల మంది కార్యకర్తల ఆవేదన అంటూ ఇక్కడ మనకు కాంగ్రెస్ లో సీనియర్లను చులకనగా చూస్తున్నారు అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం చూద్దాం. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మీటింగుకు BRS ఎమ్మెల్యే రాకపై ఆగ్రహం. రాజ్యాంగం ఉల్లంఘించి వచ్చి మా పక్కన కూర్చుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేతో అభ్యర్థులను ఖరారు చేస్తారా? గాంధీ భవన్ సమావేశాన్ని బహిష్కరించిన జగిత్యాల నేత. గాంధీ భవన్ లో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ను నిలదీస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. చిత్రంలో చూడొచ్చు. దాగుడు మూతల దందా కోర్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. దాగుడు మూతల దందా కోర్, ఓసోస్, దావోస్, అసలు విషయం తుస్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉంటారు. గ్రీన్కో అనే కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీహిల్స్ కు కూతవేటు దూరంలోని మాదాపూర్ లో ఉంటుంది. గ్రీన్కో కంపెనీతో ప్రభుత్వ పెద్దలు ఏదైనా విధానపరమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ లోనే చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ కు 7,300 కిలోమీటర్ల దూరంలోని దావోస్ లో ఓ గదిలో కూర్చొని మరీ డీల్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దావోస్ లో పర్యటించారు. లోధా డెవలపర్స్ కంపెనీ ముంబైలో 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, ఈ మేరకు MOU కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. ఇంతకీ ఈ లోధా డెవలపర్స్ కంపెనీ ఎవరిదంటే ఫడ్నవీస్ క్యాబినెట్ లో భాగమైన బీజేపీ సీనియర్ మంత్రి, ముంబై వాస్తవ్యుడు మంగల్ ప్రభాత్ లోధాదే. కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులు దావోస్ లో చేసుకుంటున్న ఒప్పందాలు, జరుపుతున్న పెట్టుబడుల చర్చలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చెప్పడానికి ఇవి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే. దావోస్ లో కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రుల బిల్డప్ కహాని. హైదరాబాదీ కంపెనీతో స్విట్జర్లాండ్ లో మన మంత్రుల చర్చ.
సహచర మంత్రి కంపెనీతో బీజేపీ సీఎం ఫడ్నవీస్ ఎంఓయూ. 7,000 కిలోమీటర్ల దూరం వెళ్లి దేశీ కంపెనీలతో డీల్స్ పై విమర్శలు. ప్రజాధనాన్ని వృధా చేస్తోన్న సీఎంలపై సొంత పార్టీ నేతలే ఫైర్. దావోస్ ను షో ఆఫ్ గా చేశారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా ధ్వజం. మంత్రి కంపెనీతో ఎంఓయూ ఏమిటంటూ జైరాం రమేష్ ఎద్దేవా. లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. మన సీఎంల తీరు చూసి ప్రపంచం నవ్వుకుంటున్నది అంటూ జర్నలిస్ట్ సుచేత దలాల్ ఇక్కడ వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటే పెన్ను రాయదా? రచయిత సుహేల్ విసుర్లో. మన ప్రధాన మంత్రి మోదీ ఈ సీఎంలను అడ్డుకోరా అంటూ రచయిత తవ్లీన్ ఆగ్రహం. హైదరాబాద్కే చెందిన గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో దావోస్ లో సమావేశమైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు. ఇదే సమావేశంలో బీజేపీ ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్, వాచీల స్మగ్లింగ్, భూ కబ్జా కేసు ఎదుర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధి మంత్రి పొంగులేటి కొడుకు హర్ష. ప్రజాధనాన్ని వృధా చేస్తూ లోకల్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకొని గ్లోబల్ కలరింగ్ ఇస్తూ తామేదో గొప్ప విజయాలు సాధించినట్టు గప్పాలకు పోతూ దావోస్ పర్యటనను షో ఆఫ్ గా మార్చేసిన కాంగ్రెస్, బీజేపీ సీఎంల తీరుపై వ్యాపార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అదనపు కలెక్టర్ కు 100 కోట్ల ఆస్తులు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అవినీతి సొమ్ము బట్టబయలు. రాష్ట్రంలోని 8 చోట్ల ఏసీబీ సోదాలు. విల్లా, కమర్షియల్ బిల్డింగ్, 14 ఎకరాలు, 8 ఫ్లాట్లు, 3 కార్లు, 30 లక్షల నగదు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న నగదు చిత్రంలో చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ గుండాలు. సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వనందుకే కిడ్నాప్ చేసి హస్తం నేతల నిర్వాకం. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోని ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆల తీవ్ర ఆగ్రహం. కాంగ్రెస్ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సింగరేణిలో కాంగ్రెస్ భారీ దోపిడీ అంటూ మరో వార్త కనిపిస్తా ఉంది. తేలుకుట్టిన దొంగల్లా మంత్రులు, ఒక్కో మంత్రి ఒక్కో దేశం పరారు. రేవంతే అసలు దోషి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే అన్న కేటీఆర్. ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీ పార్టీలే. సంచులు మోసేదొకరు, చెప్పులు మోసేదొకరు. ఢిల్లీకి మూటలు మోసేటోళ్లు మనకు వద్దు. కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాల ఎత్తివేతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్ లో చేరిన ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నేత మూల రాజిరెడ్డి. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు మూల రాజిరెడ్డికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తోన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ ఎంపీ బాల్క సుమన్.